తెలుగుదేశం నేతలకు ఏపీ హైకోర్టు షాక్ ఇచ్చింది. ఏపీ రవాణా కమిషనర్ బాలసుబ్రహ్మణ్యంపై దురుసుగా వ్యవహరించిన కేసులో హైకోర్టు సీరియస్ అయింది. 2017లో ఏపీ రవాణా శాఖ కమిషనర్ బాలసుబ్రహ్మణ్యంపై అనుచితంగా వ్యవహరించిన ఘటనలో తెలుగుదేశం పార్టీ నేతలు ఎమ్మెల్యే బోండా ఉమామహేశ్వరరావు, ఎమ్మెల్సీ బుద్ధా వెంకన్న, హౌసింగ్ బోర్డు చైర్మన్ నాగుల్ మీరాకు విజయవాడ పోలీస్ కమిషనర్ ద్వారా నోటీసులు అందజేయాలని హైకోర్టు ఆదేశించింది. ఇదే కేసులో తెలుగుదేశం పార్టీ ఎంపీ కేసినేని నానికి గతంలో జారీ చేసిన నోటీసు అన్క్లెయిమ్ అయినట్టు కోర్టు దృష్టికి తీసుకొచ్చారు. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం అందించడానికి మా ఏపీ బ్యూరో చీఫ్ సుబ్బారావు ఫోన్ లైన్ లో సిద్ధంగా ఉన్నారు. సుబ్బారావు, ఈ ఘటన 2017లో చోటు చేసుకుంది. రవాణా శాఖ కమిషనర్ బాలసుబ్రహ్మణ్యం ఆఫీసు వద్దకు విజయవాడ పార్లమెంట్ సభ్యుడు తెలుగుదేశం పార్టీ నాయకుడైనటువంటి కేసినేని నానికి సంబంధించినటువంటి బస్సులు ఏవైతే ఉన్నాయో ఆ బస్సుల విషయంలో, ఆ ట్యాక్సీల విషయంలో కొంత ఘర్షణ జరిగింది. ఈ ఘర్షణ నేపథ్యంలో అక్కడికి నాని వెళ్ళటము, నాని రవాణా కమిషనర్ బాలసుబ్రహ్మణ్యం తోటి కొంచెం ఘర్షణగా, దూకుడుగా, ఇబ్బందికరంగా కూడా మాట్లాడటం జరిగింది. ఈ నేపథ్యంలోనే విజయవాడ సెంట్రల్ ఎమ్మెల్యే బోండా ఉమామహేశ్వరరావు, అదేవిధంగా తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్సీ బుద్ధా వెంకన్న, హౌసింగ్ బోర్డు చైర్మన్ నాగుల్ మీరా కూడా అక్కడ చేరుకొని నానికి, అంటే ఎంపీ నానికి మద్దతుగా బాలసుబ్రహ్మణ్యం తోటి ఘర్షణ పడినటువంటి పరిస్థితి. ఒక దశలో బాలసుబ్రహ్మణ్యం మీద కూడా దాడికి దిగుతున్నారు అనేటువంటి స్థితి కూడా ఆనాడు కనిపించింది. గన్మెన్ ఎవరైతే బాలసుబ్రహ్మణ్యం గన్మెన్ కూడా పక్కగా నెట్టి తోసేసిన పరిస్థితి ఉంది. దీంతో అప్పట్లో పెద్ద ఎత్తున ఘర్షణ చెలరేగింది. దీనిపైన ఐఏఎస్ అధికారులు కూడా చాలా తీవ్రస్థాయిలో అసంతృప్తి చేశారు. రాష్ట్ర ముఖ్యమంత్రికి కూడా ఫిర్యాదు చేసేది కూడా సిద్ధమైన పరిస్థితి. దీంతో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు స్వయంగా జోక్యం చేసుకుని కేసీఆర్ నాని పిలిపించి ఆఫీసులో ఏదైతే సీఎం కార్యాలయంలో బాలసుబ్రహ్మణ్యంకి అపాలజీ కూడా చూపించడం పరిస్థితి ఉంది. అయితే దీనిపైన కొంతమంది న్యాయవాదులు కోర్టులో కేసు వేసిన నేపథ్యంలో 2017లోనే నలుగురికి కూడా నోటీసులు ఇవ్వమని చెప్పేసి కోర్టు ఆర్డర్ ఇచ్చింది. అయితే కేసీఆర్ నానికి మాత్రమే నోటీస్ అందింది. తర్వాత మిగిలిన నోటీస్ అందకపోవడంతో ఇదే విషయాన్ని నిన్న హైకోర్టు దృష్టికి న్యాయవాది తీసుకురావడంతో ఎమ్మెల్యే బోండా ఉమా, అదేవిధంగా ఎమ్మెల్సీ బుద్ధా వెంకన్న, హౌసింగ్ బోర్డు చైర్మన్ నాగుల్ మీరా కూడా నోటీసులు ఇచ్చి వాటి నుంచి సమాధానం తీసుకోవాల్సింది కూడా హైకోర్టు ఆదేశించింది. రఫీ, అయితే సుబ్బారావు, మనం చూసుకున్నట్టయితే కోర్టు ఏవైతే ఆదేశాలు ప్రస్తుతం జారీ చేసిందో ఇలాంటి ఆదేశాలు ఇవ్వటం పొలిటికల్ లీడర్స్ కి మనం ఒక చంపబెట్టని మనం భావించవచ్చు అంటారా? ఖచ్చితంగా ఈ సంఘటనలో ఆనాడు ఐఏఎస్ అధికారులు మొత్తం చాలా తీవ్ర స్థాయిలో ఆసక్తి వ్యక్తం చేశారు. అదేవిధంగా రవాణా శాఖ ఉద్యోగులు అయితే కనుక మీడియా సమావేశం కూడా ఏర్పాటు చేసి ఇది ఒక రకంగా బాలసుబ్రహ్మణ్యం పైన దాడిగానే మేము భావిస్తున్నామని చెప్పి కూడా స్పష్టం చేశారు. అపాలజీ కనుక చెప్పకుంటే కనుక ఖచ్చితంగా తామంతా కూడా సమ్మెలకు కూడా వెళ్ళేటువంటి పరిస్థితులను కూడా హెచ్చరించారు. ఏదైతే కేసినేని నాని, అదేవిధంగా తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీ వీళ్ళ యొక్క తీరు వ్యవహార శైలి ఉందో దానిపైన పెద్ద ఎత్తున నిరసన కూడా వ్యక్తమైంది. ఆ తర్వాత దాన్ని చంద్రబాబు నాయుడు తనకున్నటువంటి విచక్షణతోటి కొంత అది వివాదంగా మారకుండా ఆయన దీనికి ఫుల్ స్టాప్ పెట్టారు. అయితే సుబ్బారావు, మనం చూసుకుంటే గతంలో కూడా చాలా సందర్భాల్లో పొలిటికల్ లీడర్స్ గవర్నమెంట్ ఎంప్లాయీస్ మీద చాలాసార్లు దురుసుగా ప్రవర్తించిన సందర్భాలు కనబడ్డాయి. సో ఈ నేపథ్యంలో కోర్టు ఇటువంటి తీర్పునివ్వటాన్ని మనం ఎలా భావించవచ్చు అంటారు? లైక్ తీర్పు కాదు, ఆదేశాలు తీర్పు కాదు, కేవలం ఆదేశాలు కూడా కాదు, నోటీసులు ఇమ్మని ఆదేశాలు. అంటే వాళ్ళ యొక్క వివరణని, వాళ్ళ యొక్క సంఘటనలో వాళ్ళ మీద వచ్చినటువంటి ఆరోపణలకి వాళ్ళ వివరణలను ఏం తెలియజేస్తారో కోర్టుకి తెలియజేసుకుంటే కోర్టు ఆ తర్వాత గౌరవ న్యాయస్థానము ఇరు పక్షాల వాదనలు విన్న తర్వాత ఒక స్పష్టమైన అవకాశం ఉంది. చెప్పండి సుబ్బారావు. కాబట్టి ఇది ఖచ్చితంగా కూడా ఆ సంఘటన ఆ రోజున మీడియాలో కూడా పెద్ద హైలైట్ అయింది. అధికారంలో ఉంది, అధికారం ఉంది కాబట్టి, పవర్ మా చేతిలో ఉంది కాబట్టి, ముఖ్యమంత్రి మా వాడు కాబట్టి మేము ఏం చేసేనా చెల్లుతుందనేటువంటి ఆ ధోరణిని ఆ రోజున ఆనాడు బాలసుబ్రహ్మణ్యం పైన ఈ నాయకులు చూపించారనేది పెద్ద ఎత్తున విమర్శలు వ్యక్తమైంది. తెలుగుదేశం పార్టీలో కూడా అంతర్గతంగా కూడా ఆ రోజున ఈ నాయకుల యొక్క వ్యవహార శైలి ఏదైతే ఉందో ఆ వ్యవహార శైలి పైన చాలా తీవ్ర స్థాయిలో దుమారం చెలరేగింది. ముఖ్యంగా ఎమ్మెల్యే బోండా ఉమా బాగా దూసుకురావడం, బాలకృష్ణ పైన
బాలసుబ్రహ్మణ్యం పైన ఒక రకంగా దాడిలాగా ఆయన మాట్లాడటం కూడా చాలా వివాదాస్పదంగా మారింది. అంటే అధికారంలో ఉన్నటువంటి ప్రజాప్రతినిధులు కేవలం తమ అధికారం చూసుకుని, అదే గనక ఆనాడు అధికారం కనుక లేకుండా ఉంటే కనుక బాలసుబ్రహ్మణ్యం తోటి ఈ స్థాయిలో వాళ్ళకు దర్శనం పడేటువంటి అవకాశం వారికి ఎటువంటి పరిస్థితులు ఉండేది కాదు. ప్రజాప్రతినిధులు కావటం తోటి, అందున పార్లమెంట్ సభ్యుడు అదేవిధంగా శాసనసభ సభ్యులు రావటం తోటి కార్యాలయం నుంచి ఆయన బయటికి వెళ్ళేటువంటి ప్రయత్నంలో ఆయన బయటికి వెళ్ళలేకుండా దాదాపు చాలా సేపు ఆయన నిర్బంధించి ఒక రకంగా ఆయన చుట్టుముట్టారు. నాయకులందరూ కూడా చుట్టుముట్టి ఆయన అక్కడి నుంచి వెళ్ళేది కూడా వీల్లేటువంటి పరిస్థితి. గన్మెన్ కూడా ముందుకు వస్తే గన్మెన్ తోసివేయటము, గన్మెన్ కూడా బాలసుబ్రహ్మణ్యం గన్మెన్ కూడా నిస్సహాయ స్థితిలో వెళ్ళిపోయినటువంటి పరిస్థితి కనిపించింది. ఇదంతా కూడా కేవలం అధికారం ఉంది కాబట్టి ఇలా చేయగలిగారు. మనం చూసుకుంటే కనుక గతంలో జేసీ బ్రదర్ కూడా ఈ విధంగానే హైదరాబాద్ లో కూడా రవాణా శాఖ కమిషనర్ కార్యాలయంలో పెద్ద ఎత్తున గలాటా చేయటం, గల్లంతు చేయటము, ఆ తర్వాత కేసులు ఏమి లేకుండా పోవటము, ఇవంటే అంటే అధికారం ఉంటే ఏమైనా చెయ్యొచ్చు, ఏమైనా చేస్తామని అనడానికి ఇంతకంటే ఒక నిదర్శనం మనకు అవసరం లేదు. రఫీ రైట్. సుబ్బారావు, మీరేమన్నా బోండా ఉమాతో కావచ్చు, అలాగే బుద్ధా వెంకన్తో కావచ్చు, నాగుల్ మీరాతో కావచ్చు, ఎవరితోనైనా మాట్లాడే ప్రయత్నం ఏమైనా చేశారా? వాళ్ళ స్పందన ఎలా ఉంది? ఇది వాళ్ళు రొటీన్ గా అంటే కోర్టుల్లో కేసులు కావచ్చు, మిగిలిన వ్యవహారం కావచ్చు, ఇదంతా కూడా రొటీన్ ప్రక్రియగా న్యాయపరమైన ప్రక్రియ. ఖచ్చితంగా మేము న్యాయపరంగా ఎదుర్కొంటాం. మేము చాలా నిజాయితీతో ఉన్నాం, నిబద్ధతతో ఉన్నాం. మేము అటువంటి ఎవరిపైన దాడి చేయలేదు, దర్శనం చేయలేదు, కేవలం ప్రశ్నించామంటే ఆ ప్రజాప్రతినిధులుగా మేము ప్రశ్నించకపోవడం కూడా నేరం కాబట్టి మీరు చెప్తున్నారు రఫీ వాళ్ళు. థ్యాంక్ యూ సుబ్బారావు.